Namaste and welcome to Lahari's classes. Welcome back to AP Koushalam Skill Test series. ఈ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియోలో B.Tech ECE వాళ్ళకి టెక్నికల్ టెస్ట్లో రావచ్చు అనుకునే మోడల్ MCQs. ఇప్పటి వరకు కొన్ని బ్రాడర్ టాపిక్స్ నాకు తెలిసింది, అంటే ట్రాన్సిస్టర్స్ పైన అడుగుతున్నట్లు, డయోడ్స్ పైన అడుగుతున్నట్లు, అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది కదా, గేట్స్, యాండ్ గేట్, నాండ్, ఆర్ గేట్స్, ఇలా వాటిపైన క్వశ్చన్స్, కమ్యూనికేషన్ నుంచి క్వశ్చన్స్, కొన్ని అబ్రివేషన్స్ లాగా, కొన్ని థియరటికల్ క్వశ్చన్స్, ఇలాగ ఈక్వేషన్స్ పైన ఇలాగ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఆ బ్రాడర్ టాపిక్స్ పైన ఒక 30 MCQస్ని నేను ఈ వీడియోలో ఇస్తున్నాను ప్రాక్టీస్ పర్పస్కి. ఓకే, సో లెట్స్ బిగిన్ ద లెక్చర్ వితౌట్ ఎనీ డిలే. So first question, which region of a bipolar junction transistor is used for amplification? అంటే ఈ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్గా ఏ రీజియన్లో యూజ్ అవుతుంది అంటే యాక్టివ్ రీజియన్లో. ఎందుకు? యాక్టివ్ రీజియన్లోనే బేస్ ఎమిటర్ జంక్షన్ ఏమో ఫార్వర్డ్ బయాస్డ్గా ఉంటుంది, అండ్ కలెక్టర్ బేస్ జంక్షన్ ఏమో రివర్స్ బయాస్డ్గా ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్ రీజియన్, ఎందుకంటే ఇన్పుట్ కరెంట్ ఇస్తాం కదా దానికి అండ్ అవుట్పుట్ వచ్చే కరెంట్కి ఆల్మోస్ట్ డిస్టార్షన్ లేకుండా లీనియర్ రిలేషన్షిప్ ఇక్కడే ఫామ్ అవుతుందన్నమాట. సో యాక్టివ్ రీజియన్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ యాంప్లిఫికేషన్. నెక్స్ట్, ఇన్ అ పిఎన్ జంక్షన్ డయోడ్ డిప్లీషన్ రీజియన్ విడ్త్ ఇంక్రీజెస్ వెన్. పిఎన్ జంక్షన్ డయోడ్లో డిప్లీషన్ రీజియన్ విడ్త్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే రివర్స్ బయాస్ చేసినప్పుడు విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆ పొటెన్షియల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో కరెంట్ పోయేది తగ్గిపోతుంది. నెక్స్ట్, విచ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ హ్యాస్ ద హైయెస్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్. ఏ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్కి హైయెస్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది అంటే కామన్ కలెక్టర్. నెక్స్ట్, ఇన్ CMOS టెక్నాలజీ పవర్ డిసిపేషన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు. CMOS టెక్నాలజీ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్స్. ఈ టెక్నాలజీని యూజ్ చేసే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ ఉంటాయి కదా, ICs, అవి ప్రిపేర్ చేస్తారు. సో పవర్ డిసిపేషన్ మెయిన్లీ దేనివల్ల ఈ CMOS టెక్నాలజీ అంటే స్విచ్చింగ్ యాక్టివిటీ వల్ల. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అ స్కిమిట్ ట్రిగ్గర్ ఉంటుంది కదా, దాని ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే నాయిస్ రెడ్యూస్ చేసి అవుట్పుట్ని మంచిగా ఇవ్వడం. ఇన్పుట్ నాయిస్ని అవంతా రెడ్యూస్ చేసి అవుట్పుట్ ప్రాపర్గా వచ్చేలాగా చేయడం స్కిమిట్ ట్రిగ్గర్ యొక్క వర్క్. సో బేసికలీ నాయిస్ రిడక్షన్ అనమాట దాని ప్రైమరీ ఫంక్షన్. నెక్స్ట్, ఇన్ నైక్విస్ట్ శాంప్లింగ్ థియరమ్ స్టేట్స్ దట్ ద శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బీ. ఎంత ఉండాలి నైక్విస్ట్ శాంప్లింగ్ థియరంలో? శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి అంటే అట్లీస్ట్ ట్వైస్ ద హైయెస్ట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. అప్పుడే కదా శాంప్లింగ్ ప్రాపర్గా అయ్యి నాయిస్ తగ్గుతుంది, డిస్టార్షన్స్ తగ్గుతుంది. మ్యాక్సిమం బెటర్ అవుట్పుట్ రావడానికే ఈ థియరం ప్రకారం ట్వైస్ హైయెస్ట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉంటే మనకి బెటర్గా అవుట్పుట్ వస్తుందన్నమాట. నెక్స్ట్, విచ్ మాడ్యులేషన్ టెక్నిక్ ఈజ్ మోస్ట్ బ్యాండ్విడ్త్ ఎఫిషియంట్ ఎక్కువగా ఉన్న మాడ్యులేషన్ టెక్నిక్ ఏంటి అంటే QPSK. నెక్స్ట్, ఇన్ అన్ ఐడియల్ ఆప్ యాంప్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇస్. ఐడియల్ ఆప్ యాంప్లో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎంత ఉంటుంది అంటే వెరీ హై ఉంటుంది, ఎక్కువ. ఐడియల్ కదా, ఐడియల్ ఆప్ యాంప్ అంటే వెరీ హై ఇంపిడెన్స్ ఉంటుంది. విచ్ లాజిక్ ఫ్యామిలీ కన్జ్యూమ్స్ ద లీస్ట్ పవర్ అంటే ఈ నాలుగిట్లో ఏది లీస్ట్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అంటే CMOS టెక్నాలజీనే లీస్ట్ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ వాలటైల్ మెమరీ. ఫాలోయింగ్లో నాన్ వాలటైల్ మెమరీ ఏంటి అంటే ఫ్లాష్ మెమరీ, నాన్ వాలటైల్ మెమరీ. మిగిలినవన్నీ వాలటైల్. ర్యామ్ అంటేనే వాలటైల్, క్యాష్ కూడా వాలటైల్. సో మిగిలింది ఫ్లాష్ మెమరీ, కాబట్టి ఫ్లాష్ ఇస్ నాన్ వాలటైల్ మెమరీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అ మల్టీప్లెక్సర్ ఫంక్షన్ ఏంటి అంటే సెలెక్ట్ వన్ ఇన్పుట్ ఫ్రమ్ మెనీ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే ఏదైనా ఒక్క ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకోవడమే ఆ వర్కే మల్టీప్లెక్సర్ చేస్తుంది. నెక్స్ట్, ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ RC లో పాస్ ఫిల్టర్ డిపెండ్స్ ఆన్. ఏ లో పాస్ ఫిల్టర్ అయినా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే R and C అంటే రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ పైనే డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ సెమీకండక్టర్ మెటీరియల్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ డివైజెస్. ఇది ఇంపార్టెంట్. విచ్ సెమీకండక్టర్ మెటీరియల్ హై ఫ్రీక్వెన్సీ డివైజెస్లో యూజ్ చేస్తారు, వైడ్గా యూజ్ చేస్తారు ఎక్కువగా అంటే గ్యాలియం ఆర్సినైడే.
ఎందుకంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ మొబిలిటీ బాగా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ మొబిలిటీ బాగున్నప్పుడు నాయిస్ అనేది తగ్గుతుందన్నమాట. సో అలాంటి యూజ్ ఉంది కాబట్టి గ్యాలియం ఆర్సెనైడ్నే సెమీకండక్టర్ మెటీరియల్గా ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ అ మైక్రో కంట్రోలర్ ద ప్రోగ్రామ్ మెమరీ ఈజ్ యూజువలీ, మైక్రో కంట్రోలర్లో ప్రోగ్రామ్ మెమరీ యూజువల్గా ఏది ఉంటుందంటే రీడ్ ఓన్లీ మెమరీ, రామ్ ఆర్ ఫ్లాష్ మెమరీ. నెక్స్ట్ వాట్ హ్యాపన్స్ టు బ్యాండ్విడ్త్ వెన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ అప్లైడ్ టు అన్ యాంప్లిఫైయర్. యాంప్లిఫైయర్కి కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అప్లై చేస్తే బ్యాండ్విడ్త్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది, బ్యాండ్విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఫ్లిప్ ఫ్లాప్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ రేస్ అరౌండ్ కండిషన్. డి ఫ్లిప్ ఫ్లాప్ రేస్ అరౌండ్ కండిషన్ నుంచి ఫ్రీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్. ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే హై బ్యాండ్విడ్త్ అండ్ లో లాస్. అందుకనే కదా ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అంతా కూడా మోస్ట్లీ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ ద్వారానే జరుగుతుంది. బ్యాండ్విడ్త్ ఎక్కువ ఉంటుంది, లాసెస్ తక్కువగా ఉంటుంది. సో అందుకని అది దాన్నే ప్రిఫర్ చేస్తారు. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అ పిఎల్ఎల్, ఫేజ్ లాక్డ్ లూప్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ సింథసిస్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ విచ్ పారామీటర్ డిసైడ్స్ ద స్పీడ్ ఆఫ్ అ మాస్ఫెట్ ఉంటుంది కదా ట్రాన్సిస్టర్, ఏ పారామీటర్ డిసైడ్ చేస్తుంది మాస్ఫెట్ స్పీడ్ అంటే గేట్ కెపాసిటెన్స్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ విచ్ యాంటెనా ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ మొబైల్ కమ్యూనికేషన్. మనం యూజ్ చేసే మొబైల్ కమ్యూనికేషన్లో ఏ యాంటెనా ఎక్కువ యూజ్ చేస్తారు అంటే మోనోపోల్. నెక్స్ట్ వాట్ డస్ ఏడీసీ స్టాండ్ ఫర్. ఏడీసీ అంటే ఏంటి? చాలా సింపుల్, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. అనలాగ్ సిగ్నల్స్ ఉంటాయి కదా, వాటిని డిజిటల్గా అంటే డిస్క్రీట్గా కన్వర్ట్ చేయడానికి ఏడీసీ కన్వర్టర్ యూస్ చేస్తారు. నెక్స్ట్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఎ హీట్ సింక్ ఎందుకు ఉంటుంది? సింపుల్, టు డిసిపేట్ ద హీట్. ఆ ఎలక్ట్రానిక్స్ వస్తువులు హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా, ఆ హీట్ని అంతా కూల్ చేయడానికి, డిసిపేట్ చేయడానికి హీట్ సింక్స్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ యూఏఆర్టీ కమ్యూనికేషన్ డేటా ట్రాన్స్మిషన్ యూఏఆర్టీ కమ్యూనికేషన్లో డేటా ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది అంటే సీరియల్గా ఉంటుంది. విచ్ గేట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ గేట్ అని ఏమంటారు? చాలా ఫేమస్ క్వశ్చన్. నాండ్ గేట్ ఈజ్ యూనివర్సల్ గేట్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అ జీనర్ డయోడ్ కూడా చాలా ఫేమస్ క్వశ్చన్. వోల్టేజ్ రెగ్యులేషన్ కోసం జీనర్ డయోడ్ని యూజ్ చేస్తారు. విచ్ ఫ్యాక్టర్ అఫెక్ట్స్ సిగ్నల్ అటెన్యువేషన్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్స్లో సిగ్నల్ అటెన్యువేషన్కి ఏ ఫ్యాక్టర్ ఎక్కువ అఫెక్ట్ చేస్తుంది అంటే అన్ని ఫ్రీక్వెన్సీ, లైన్ లెంత్, డైఎలక్ట్రిక్ మెటీరియల్, మనం యూజ్ చేసే మెటీరియల్ యొక్క డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆల్ ఆఫ్ ది అబవ్. నెక్స్ట్ విచ్ ఆర్కిటెక్చర్ యూజెస్ సపరేట్ మెమరీ ఫర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. Harvard architecture uses separate memory for data and instructions. Which waveform has the highest RMS value, root mean square value ఏది హైయెస్ట్గా ఉంది ఫర్ ద సేమ్ పీక్ వాల్యూ అంటే స్క్వేర్ వేవ్కి. సైన్ వేవా, స్క్వేర్ వేవా, ట్రయాంగులర్ వేవా, సాఫ్ టూత్ వేవా అంటే స్క్వేర్ వేవ్లో హైయెస్ట్ RMS వాల్యూ ఉంటుంది సేమ్ పీక్ వాల్యూకి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అ వాచ్ డాగ్ టైమర్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే టు రీసెట్ ద సిస్టమ్ ఆన్ ఫెయిలియర్. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు రీసెట్ చేయడానికి. నెక్స్ట్ ఇన్ డిజిటల్ కమ్యూనికేషన్ బీఈఆర్ స్టాండ్స్ ఫర్ అబ్రివేషన్. బీఈఆర్ అంటే ఏంటి? బిట్ ఎర్రర్ రేట్. సో ఇవి శాంపుల్ 30 MCQs. సో మీరు బేసిక్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి, డయోడ్స్ ఏంటి, ఎప్పుడు యాంప్లిఫైయర్గా వర్క్ అవుతుంది, కన్వర్టర్స్ ఉంటాయి కదా AC to DC సంబంధించినవి, అండ్ కమ్యూనికేషన్లో కొన్ని ఉంటాయి ఆ బేసిక్స్, ఇవంతా కూడా బ్రష్ అప్ చేసుకోండి ఒకసారి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.